సెట్ గురించి మనం నేర్చుకుందాం పైథాన్‌లో. ఓకేనా? సెట్ అంటే ఏందంటే సింపుల్‌గా ఇదేందంటే రిప్రజెంట్ యూనిక్ వాల్యూస్‌ని రిప్రజెంట్ చేస్తాయి. అలాగే డూప్లికేట్స్ ఎలిమెంట్స్‌ని రిమూవ్ చేస్తాయి. దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే మనం ఒక యూనిక్ వాల్యూస్‌ని క్రియేట్ చేయాలనుకో అప్పుడు సెట్‌ని యూజ్ చేస్తామనమాట. సో, దీన్ని ఎలా క్రియేట్ చేస్తామంటే సెట్‌ని కర్లీ బ్రాకెట్స్ విత్ కామా సెపరేటర్ వాల్యూ అండ్ సెట్ కన్స్ట్రక్టర్ తోటి మనం సెట్‌ని క్రియేట్ చేస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందాం. సో, ఇక్కడ ఏందంటే ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో నేను కర్లీ బ్రాకెట్ తోటి చేసిన. నెక్స్ట్ ఇదేందో సెట్ కన్స్ట్రక్షన్‌తో చేసిన. అండ్ సెట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి యూనిక్‌నెస్ అంటే ఇది డూప్లికేట్ ఎలిమెంట్స్‌ని అలౌ చేయదనమాట. సో, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఓకేనా? సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక సెట్ తీసుకున్నా. ఈ సెట్‌లో ఏం చేస్తున్నా అంటే డూప్లికేట్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేసి ఇప్పుడు ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు ప్రింట్ చేస్తే చూడండి నాకు డూప్లికేట్ ఎలిమెంట్ రిమూవ్ అయ్యి నాకు యూనిక్ సెట్ అనేది క్రియేట్ అయితది. అండ్ సెకండ్ వన్ వస్తే అన్ఆర్డర్డ్ అనమాట. సెట్ అనేది ఆర్డర్‌ని అస్సలు మెయింటైన్ చేయలేదు. సో, దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక సెట్ తీసుకున్నాను. ఆ సెట్‌లో ఇది ఇలా క్రియేట్ చేసి సెట్‌ని ప్రింట్ చేసి చూడండి. 1, 2, హాయ్, హలో అని మనకి ప్రింట్ అయింది. సో, ఇది అన్ఆర్డర్డ్‌గా ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే సెట్ అనేది ఇమ్యూటబుల్. అంటే సెట్ అనేది ఇమ్యూటబుల్. సో, వి కెన్ చేంజ్ అండ్ రిమూవ్ ఎలిమెంట్స్. బట్ సెట్ ఎలిమెంట్స్ ఆర్ ఇమ్యూటబుల్. అంటే ఒకసారి సెట్‌ని క్రియేట్ చేస్తే మనం చేంజ్ చేయలేమనమాట. సో, ఇక్కడ ఒక చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, ఆ ఎగ్జాంపుల్ ఏందంటే ఇక్కడ నేను ఒక సెట్ క్రియేట్ చేశా. ఈ సెట్ క్రియేట్ చేసి నేనేం చేస్తున్నా ఫస్ట్ ఇండెక్స్‌లో ఉన్న ఐని మంత్‌తో రీప్లేస్ చేస్తున్నా. రీప్లేస్ చేస్తే మనకి ఇలాంటి ఎర్రర్ వస్తది. ఇప్పుడు సెట్‌లో ఉన్న యాక్సెస్‌ని ఎలా ఆహ్, యాక్సెస్ చేస్తామనమాట. సో, ఇప్పుడు సెట్ అనేది అన్ఆర్డర్డ్ కాబట్టి సెట్‌లో స్లైసింగ్ ఉండదు, ఇండెక్సింగ్ ఉండదు. సో, దీన్ని యాక్సెస్ చేయాలంటే యూజింగ్ ఫర్ లూప్ ఆర్ ఇన్ మెథడ్ తోటి మనం యాక్సెస్ చేస్తాం. ఇప్పుడు సెట్‌లో ఉన్న యాక్సెస్‌ని ఎలా యాక్సెస్ చేద్దాం చూద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను ఎస్ అనే ఒక సెట్ తీసుకున్నా. 1, 2, 3, 4 అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే బై యూజింగ్ ఇండెక్స్ తోటి మనం సెట్ ఎలిమెంట్‌ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఎస్ ఆఫ్ 0 అనమాట. ఇప్పుడు నేను 0 ఇండెక్స్ ఎలిమెంట్‌ని ప్రింట్ చేయాలనుకుంటా. ప్రింట్ చేసి చూడండి మనకేమొస్తది? సో, ఎర్రర్ వచ్చింది. ఏమని ఎర్రర్ వచ్చింది? టైప్ ఎర్రర్. ఏందంటే సెట్ అనే ఆబ్జెక్ట్స్ ఇండెక్స్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే సెట్ అనేది యూనిక్ కాబట్టి ఇండెక్సింగ్ అనేది, స్లైసింగ్ అనేది మనకి సెట్‌లో ఉండదు. సో, దీన్ని ఎలా మనం యాక్సెస్ చేయాలి అంటే మనకి 2 వేస్‌గా యాక్సెస్ చేయొచ్చు. ఒకటి బై యూజింగ్ ఫర్ లూప్ అండ్ ఇన్ మెథడ్ అనమాట. సో, ఫస్ట్ ఫర్ లూప్ గురించి చూద్దాం. సో, ఫర్ ఐ ఇన్ ఎస్ అనమాట. సో, ఇప్పుడు ప్రింట్ ఐ చేస్తే చూడండి మనకి 1/1 సెట్‌లో ఉన్న వాల్యూ 1/1 ప్రింట్ అయితాయి. సో, ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు సెట్‌లో ఉన్న మెథడ్స్ చూద్దాం. 1, 2, 3, 4 మెథడ్ వచ్చేసి యాడ్ మెథడ్ అనమాట. ఇలానే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆపరేటర్ యూజ్ చేసి కూడా మనం ప్రింట్ మెథడ్ వచ్చేసి యాడ్ మెథడ్ అనమాట. ఐ మీన్ యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇండెక్స్ ద్వారా 1 ఇన్ ఎస్ అనమాట. సెట్ అని యాడ్ చేయాలి. 1 అనే వాల్యూ ఒక వాల్యూని యాడ్ చేయాలని చెక్ చేస్తుంది. నేను ఏం చేస్తున్నా ప్రింట్ చేసి చూడండి మనకి 0 ఇండెక్స్ దగ్గర 1 అనే వాల్యూని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇందులో ఉంది. ఇప్పుడు 1 అనేది సెట్‌లో ఉంది కాబట్టి మనకి 10 అని రాసిన. ప్రింట్ ఇప్పుడు నా సెట్ ప్రింట్ లేని వాల్యూ ఇస్తే ఇప్పుడు ప్రింట్ చేస్తే చూడండి మనకి ఏమొస్తది? ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే 10 అని ఇస్తున్నా. సెట్ అనేది సెట్‌లో ఈ 10 అనే ఎలిమెంట్ లేదు. ఆబ్జెక్ట్ అసైన్‌మెంట్ ఎలో చేయదు. ఎందుకంటే సెట్ ఫాల్స్ అని యూనిక్ అండ్ సో లేదు కాబట్టి ఫాల్స్ అని డూప్లికేట్స్ ఎలో చేయదు. ఈ విధంగా మనం సెట్ యూనిక్ కాబట్టి సెట్‌లో ఉన్న ఎలిమెంట్‌ని ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అనేది మాత్రం ఉండదు. సో, ఈ ఎట్లా యాడ్ చేస్తామంటే బై యూజింగ్ యాడ్ మెథడ్. సో, మనం యాడ్ మెథడ్ యూజ్ చేసుకొని మనం సెట్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా యాడ్ ఆఫ్ 10 అని యాడ్ చేసిన. 10 అని యాడ్ చేసి నేను నా సెట్‌ని ప్రింట్ చేస్తున్నా. సో, ప్రింట్ చేస్తే చూడండి మనకేమొస్తది? ప్రింట్ చేస్తే ఆ 10 వాల్యూ సెట్‌లో యాడ్ అయ్యి వస్తది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఓన్లీ ఒక 10 పాస్ చేసిన. అంటే ఒక సింగిల్ ఎలిమెంట్ పాస్ చేసిన. సో, ఇక్కడ సింగిల్ లైక్ నేనేం చేస్తున్నా ఇప్పుడేం చేసిన మల్టిపుల్ ఎలిమెంట్స్ పాస్ చేసిన. ఎట్లా? కామా సెపరేటర్ టు మల్టిపుల్ ఎలిమెంట్స్ యాడ్ మెథడ్‌లో పాస్ చేసిన. అప్పుడు పాస్ చేసినప్పుడు మనకేమొస్తదో చూడండి. ఇప్పుడేమొస్తది మనకి ఆహ్, ఆర్గ్యుమెంట్ ఎర్రర్ వస్తది. ఎందుకంటే సెట్‌లో ఉన్న యాడ్ మెథడ్ ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తది. కాకపోతే మనం ఏం చేసినాం 2 ఆర్గ్యుమెంట్‌లు ఇచ్చినాం కాబట్టి మనకి టైప్ ఎర్రర్ వచ్చింది. సో, ఈ విధంగా ఇప్పుడు సెట్‌లో అప్డేట్ మెథడ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. అసలు అప్డేట్ మెథడ్ మాత్రం ఇటరబుల్ ఐటెమ్స్‌ని తీసుకుంటది. అంటే లీస్ట్ టపుల్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తది. ఇప్పుడు ఏం చేస్తా అంటే నేనేం చేసిన అప్డేట్ ఆఫ్ ఇక్కడ నేనేం చేసిన ఒక లిస్ట్ పాస్ చేస్తున్నా. ఎట్లా 0, 7 అని 8 ఇట్లా
3 వాల్యూ లీస్ట్‌ని పాస్ చేసిన. ఇప్పుడు నేను నా ఎస్‌ని ప్రింట్ చేసి చూడండి. మనకి ఏ విధంగా అప్డేట్ చేస్తదో చూడండి. 0-78 సో, ఈ విధంగా ప్రింట్ అయ్యి వస్తుంది. మనం ఆహ్, ఇంకొక S1 అనే ఒక సెట్ తీసుకుందాం. ఈ సెట్‌లో సేమ్ 1, 2, 3, 4 అనే 4 ఎలిమెంట్స్ తీసుకున్నా. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే S2 అనే ఒక ఇంకో ఎలిమెంట్ తీసుకొని ఇక్కడ ఒక లీస్ట్ పాస్ చేసిన. ఈ లీస్ట్‌లో ఏం పాస్ చేసిన 3, 4, 5 అని పాస్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే S1 డాట్ అప్డేట్ ఆఫ్ S2 పాస్ చేసిన. పాస్ చేసిన తర్వాత నా S1 అంటే నా మెయిన్ సెట్‌ని ప్రింట్ చేసిన. ప్రింట్ చేస్తే చూడండి మనకి ఏ విధంగా ప్రింట్ అవుతుంది. సో, ఇది అబ్జర్వ్ చేసుకోండి. సో, ఇప్పుడు ప్రింట్ చేస్తే చూడండి 1, 2, 3, 4, 5 అనేది మాత్రమే ప్రింట్ అయింది. ఎందుకంటే ఇక్కడ 4 అనే వాల్యూ, 3 అనే వాల్యూ డూప్లికేట్ కాబట్టి ఐ మీన్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి సో, ఆ రెండిటిని రిమూవ్ చేసి మనకి యూనిక్ వాల్యూని ఇచ్చింది. సో, ఇది యూనిక్ వాల్యూని మనకి ప్రింట్ చేస్తుంది. సో, నేను ఇప్పుడేం చేస్తున్నా అంటే ఈ అప్డేట్ మెథడ్‌లో ఒక స్ట్రింగ్ పాస్ చేస్తే మనకి ఏ విధంగా వస్తదో చూద్దాం. S1 డాట్ అప్డేట్ ఇక్కడ ఏం చేస్తున్నా హాయ్ అని ఒక స్ట్రింగ్ పాస్ చేసిన. ఎప్పుడైతే ఆహ్, సెట్‌లో అప్డేట్ మెథడ్‌లో ఇట్లా ఒక వర్డ్‌ని పాస్ చేస్తే అది వర్డ్ లెక్క ట్రీట్ చేయదు. ఏమని ట్రీట్ చేస్తదంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ లెక్క ట్రీట్ చేసి మనకి ప్రింట్ చేస్తది. సో, ఇప్పుడు నేను S1 ప్రింట్ చేస్తే మనకేమొస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో, ఫస్ట్ నేను క్లియర్‌గా చేస్తున్నా. ఎందుకంటే క్లియర్‌గా కనిపిస్తది. సో, క్లియర్ 1 సెకండ్. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తున్నాం. ఓహ్! షిట్. ఇప్పుడు సేవ్ చేసి ప్రింట్ చేసాం. ప్రింట్ చేస్తే చూడండి మనకేమొచ్చింది 1, 2, 3, 4, 5 ఐ, హెచ్ అని వచ్చింది. లాస్ట్‌లో యాడ్ అయ్యి. సో, యాక్చువల్‌గా ఇక్కడ ఏంది 2 ఐ ఉంది. సో, ఇది యూనిక్ డూప్లికేట్ కాబట్టి డూప్లికేట్ రిమూవ్ చేసి మనకి యూనిక్ సెట్‌ని పాస్ చేసింది. ఈ విధంగా అప్డేట్ మెథడ్ మనకి సెట్‌లో వర్క్ అవుతుంది. సెట్‌లో రిమూవ్ మెథడ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. నేనేం చేస్తున్నా రిమూవ్ మెథడ్ అనేది ఏంటంటే సేమ్ లైక్ టపుల్ అండ్ లిస్ట్ అనమాట. ఏదైతే స్పెసిఫిక్ వాల్యూ రిమూవ్ చేయాలనుకో అప్పుడు మనం రిమూవ్ మెథడ్‌ని పాస్ చేస్తాం. ఇక్కడ మనం ఏదైతే ఒక వాల్యూని నేను 4 వాల్యూని రిమూవ్ చేయాలనుకున్నా. సో, ఎస్ డాట్ ఆఫ్ రిమూవ్ ఆఫ్ 4 అని రాస్తుంది. ఇప్పుడు నా సెట్‌ని ప్రింట్ చేస్తే ఏమొస్తది? సో, ఆ 4 రిమూవ్ అయ్యి నాకు రిమైనింగ్ సెట్ అనేది ప్రింట్ అవుతది. సో, ఇన్ కేస్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఈ సెట్‌లో అంటే ఈ రిమూవ్ మెథడ్‌లో ఎస్ డాట్ ఆఫ్ రిమూవ్ ఇక్కడ 10 అనే వాల్యూ పాస్ చేస్తా. అంటే ఇప్పుడు ఇక్కడ లేని వాల్యూ పాస్ చేస్తా. నా సెట్‌లో 10 ఉందా? లేదు. చూసిన ఇక్కడ 1, 2, 3, 4 ఉంది. నాకు సెట్‌లో 3 లేదు. ఐ మీన్ 4 లేదు. ఓన్లీ 4 ఎలిమెంట్సే ఉన్నాయి. నేను 10 పాస్ చేసిన. 10 పాస్ చేస్తే ఏమైతదో చూడండి. ఇప్పుడు 10 పాస్ చేసి రన్ చేస్తే ఏమైతదో చూడండి. ఇప్పుడు ఏమొస్తది? కీ ఎర్రర్ అని వస్తది. అంటే లేని వాల్యూ పాస్ చేస్తే మనకి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. సో, ఇలాంటి ఎర్రర్స్‌ని మనం రెక్టిఫై చేయాలంటే సెట్‌లో డిస్కార్డ్ అనే మెథడ్ ఉంది. ఇదేం చేస్తదంటే లేని వాల్యూ పాస్ చేసినా గాని మనకి ఎర్రర్ త్రో చేయదు. మన సెట్‌ని మాత్రం ప్రింట్ చేస్తది. ఇది కూడా రిమూవ్ మెథడ్ లెక్కనే. స్పెసిఫిక్ వాల్యూని రిమూవ్ చేస్తది. ఇన్ కేస్ లేని వాల్యూ మనం పాస్ చేస్తే అప్పుడేం చేస్తదంటే మన ప్రీవియస్ సెట్ ఏదైతే ఉందో అదే మనకి పాస్ చేస్తది. ఇప్పుడేం చేసిన ఎగ్జాట్ ఆఫ్ డిస్కార్డ్ ఆఫ్ 10 అని పాస్ చేసిన. పాస్ చేస్తే మనకేమొస్తదో చూడండి. చెక్ చేయండి. చెక్ చేస్తే ఏమొస్తది 1, 2, 3, 4 అని సెట్ వచ్చింది. లేని వాల్యూ పాస్ చేసినా గాని కూడా మనకి మన సెట్ మాత్రమే ప్రింట్ అవుతుంది. మెయిన్ డిఫరెన్స్ ఏందంటే రిమూవ్‌కి, డిస్కార్డ్‌కి. రిమూవ్ అనేది ఏందంటే స్పెసిఫైడ్ వాల్యూని రిమూవ్ చేస్తది. సెట్‌లో డిస్కార్డ్ కూడా అంతే. స్పెసిఫైడ్ వాల్యూనే రిమూవ్ చేస్తది. కాపోతే ఇక్కడ ఏం చేస్తారంటే రిమూవ్‌లో లేని వాల్యూ మనం పాస్ చేసినాం అనుకో అది మనకి కీ ఎర్రర్ త్రో చేస్తది. ఇన్ కేస్ అదే డిస్కార్డ్‌లో లేని వాల్యూ పాస్ చేస్తే ఏమైతదంటే మనకి మన మెయిన్ సెట్ మనం ఏదైతే ఒక సెట్‌ని డిఫైన్ చేస్తామో అదే సెట్ మనకి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు సెట్‌లో క్లియర్ మెథడ్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడేం చేస్తది క్లియర్ మెథడ్ ఏం చేస్తదంటే సెట్‌లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే క్రియేట్ చేస్తది. మనకి సెట్‌ని మాత్రం ప్రింట్ చేస్తది. ఇప్పుడు చూడండి ఎస్ డాట్ ఆఫ్ క్లియర్ ప్రింట్ ఎస్ చేస్తున్నా. ఇప్పుడేం చేస్తున్నా? ఇప్పుడేం చేసింది? ఎస్‌లో ఉన్న అంటే ఈ సెట్‌లో ఉన్న 1, 2, 3 ఎలిమెంట్స్‌ని రిమూవ్ చేసి మనకి సెట్‌ని మాత్రమే ప్రింట్ చేస్తది. ఓన్లీ ఎలిమెంట్సే రిమూవ్ చేస్తది. సో, ఇప్పుడు మనం డిలీట్ చూసుకుందాం. డిలీట్ మెథడ్ ఏం చేస్తదంటే కంప్లీట్ సెట్‌ని డిలీట్ చేస్తది. సో, ఇప్పుడు నేను డెల్ ఆఫ్ ఎస్ అని రాసిన. ఇప్పుడు డెల్ ఆఫ్ ఎస్ అని రాసి నేను ప్రింట్ చేస్తే చూడండి మనకేం ప్రింట్ కాలే. ఎందుకంటే కంప్లీట్ సెట్‌ని ఇది డిలీట్ చేసింది. మనం ఇన్ కేస్ మనం ఆహ్, మన సెట్‌ని ప్రింట్ చేయాలనుకుంటే మనకేమనొస్తదంటే చూడండి
నాట్ డిఫైన్డ్ అని వస్తది. నేమ్ ఎర్రర్ వస్తది. నేమ్ ఆఫ్ ఎస్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఎందుకంటే ఆల్రెడీ డెల్ కీవర్డ్‌లో టెట్ అనేది కంప్లీట్‌గా డిలీట్ అయిపోయింది. మళ్ళీ మనం అదే సెట్‌ని ప్రింట్ చేయాలంటే మనకి ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు సెట్‌లో ఉన్న జాయినింగ్ మెథడ్స్ చూసుకుందాం. అంటే ఫస్ట్ వన్ వచ్చేసి యూనియన్ అనమాట. ఈ యూనియన్ మెథడ్ ఏం చేస్తదంటే ఈ బోత్ S1 అండ్ S2 సెట్‌లని యూనియన్ అంటే ఈ బోత్ S1, S2 సెట్‌లో ఉన్న ఐటెమ్స్‌ని అంటే వాల్యూస్‌ని కంబైన్ చేసి మనకొక సెట్‌గా రిటర్న్ చేస్తది. ఇన్ కేస్ ఎనీ డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉంటే ఆ డూప్లికేట్ ఎలిమెంట్‌ని రిమూవ్ చేసి మనకి ఆహ్, యూనియన్ లైక్ ఈ యూనియన్ అనేది యూనిక్ సెట్ అని ఇస్తది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా S1, S2 అనే ఒక 2 సెట్‌లు తీసుకుంటా. ఇప్పుడు ఏం చేస్తున్నా నేను S1 డాట్ యూనియన్ ఆఫ్ S2 అంటున్నా. సో, అంటే S1 సెట్‌ని, S2 సెట్‌ని కంబైన్ చేస్తున్నా. సో, ఇదంతా నేనేం చేస్తున్నా అంటే ఒక రిజల్ట్ అనే ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్నా. ఇప్పుడు రిజల్ట్ అనే వేరియబుల్‌ని మనం ప్రింట్ చేసి చూడండి మనకేమొస్తదో. ప్రింట్ రిజల్ట్ ఓకేనా? ఆర్‌ఈఎస్. ఇప్పుడు ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ చేస్తే చూడండి ఏమొచ్చింది? మనకి ఒక సింగిల్ సెట్ వచ్చింది. సో, ఇక్కడేందంటే S1లో 4 అండ్ S2లో 4 అనేది డూప్లికేట్. సో, ఆ డూప్లికేట్‌ని రిమూవ్ చేసి మనకి యూనిక్ ఎలిమెంట్‌ని అంటే యూనిక్ సెట్‌ని మనకి ఇది ప్రింట్ చేస్తదనమాట. ఇది యూనియన్ ఇలా వర్క్ అవుతుందనమాట. ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఎలా వర్క్ అయితదో చూద్దాం. ఇక్కడ ఇంటర్సెక్షన్ అంటే ఏం లేదు. బోత్ సెట్‌లో ఉన్న కామన్ ఎలిమెంట్స్‌ని ఇది ఏం చేస్తదంటే మనకి సెట్‌గా ప్రింట్ చేస్తది. ఇప్పుడు నేను ఒక రిజల్ట్ అన్న వేరియబుల్‌లో S1 డాట్ ఆహ్, ఇంటర్సెక్షన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ S2 అని ఇప్పుడు నా వేరియబుల్ ప్రింట్ చేసి చూడండి. మనకి కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయో బోత్ సెట్‌లో అది ప్రింట్ అవుతదనమాట. కామన్ ఎలిమెంట్స్ ఏముంది 4 ఉంది. సో, ఇందులో 4, ఇందులో 4 కామన్ కాబట్టి ఇది ప్రింట్ చేస్తుంది. సో, ఈ విధంగా ఇంటర్సెక్షన్ వర్క్. ఇప్పుడు ఇంటర్సెక్షన్ అప్డేట్ అయితే వర్క్ అయితదో చూద్దాం. ఇంటర్సెక్షన్ అప్డేట్ అంటే ఏందంటే సో, కామన్‌గా లేని ఎలిమెంట్స్‌ని బోత్ సెట్‌లో S1, S2 సెట్‌లో కామన్‌గా లేని ఎలిమెంట్‌ని రిమూవ్ చేస్తది. ఇప్పుడు చూడండి S1 డాట్ ఇంటర్సెక్షన్ అప్డేట్ ఆఫ్ S2 అని వచ్చి మనం ఇప్పుడు నేను ప్రింట్ S1 చేస్తున్నా. సో, ఇప్పుడు ఏం చేస్తాం? S1 చేస్తే మనకు 4 అని వస్తది. 4 ఎందుకు వస్తదంటే సో, ఇది కామన్‌గా ఉంది S1, S2లో బోత్ సెట్‌లో కామన్ 4 ఉంది కాబట్టి అదొక్కటే ప్రింట్ చేసి రిమైనింగ్ వాల్యూని ఇది డిలీట్ చేస్తది. S1లో ఉన్న రిమైనింగ్ వాల్యూ డిలీట్ చేస్తది. ఇప్పుడు మనం ప్రింట్ S2 చేస్తే మనం ఏమైతే ఇస్తామో అదే లిస్ట్ అనేది అదే సెట్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. చూసినావా? సో, ఇది ఈ విధంగా వర్క్ అవుతదనమాట. సో, డిఫరెన్స్ ఎలా వర్క్ అయితదో చూడండి. డిఫరెన్స్ ఎలా వర్క్ అయితదంటే బోత్ సెట్‌లో ఏదైతే కామన్ ఉన్నాయో ఆ కామన్ వాల్యూని రిమూవ్ చేసి రిమైనింగ్ వాల్యూస్‌ని మనకి ప్రింట్ చేస్తది. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాం S1 డాట్ డిఫరెన్స్ S1 డాట్ డిఫరెన్స్ ఆఫ్ S2 అని రాస్తున్నాం. ఇప్పుడు ఏమైతదంటే దీన్ని ఒక వేరియబుల్‌లో పెట్టుకుందాం. సో, ఇప్పుడు ఈ వేరియబుల్ ప్రింట్ చేస్తే మనకు అవుట్‌పుట్ వస్తది. ప్రింట్ వేరియబుల్. సో, ఇప్పుడు ప్రింట్ చేస్తే ఏం చేస్తే మనకు చూడండి ఏమొస్తది. 1, 2, 3 అని వచ్చింది. సో, ఇక్కడ ఏం చేసింది కామన్‌గా ఏముంది 4 వాల్యూ ఉంది. సో, ఈ 4 వాల్యూ రిమూవ్ చేసి మనకి S1లో ఉన్న వాల్యూస్ అనేది మనకి ప్రింట్ చేస్తుంది. సో, డిఫరెన్స్ అనేది ఈ విధంగా వర్క్ అవుతదనమాట. ఇప్పుడు డిఫరెన్స్ అప్డేట్ ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం సెట్‌లో. సో, ఇది ఏం చేస్తదంటే బోత్ S1, S2 లిస్ట్‌లో ఏదైతే కామన్ ఉందో ఆ వాల్యూని రిమూవ్ చేస్తది. ఇప్పుడు చేస్తున్న S1 డాట్ డిఫరెన్స్ అప్డేట్ ఆఫ్ S2 అని రాసిన. ఇప్పుడు ఏం చేస్తున్నా ప్రింట్ S1 చేస్తే ఏం చేస్తది కామన్‌గా ఉన్న ఎలిమెంట్ బోత్ సెట్‌లో కామన్‌గా ఉన్న ఎలిమెంట్‌ని రిమూవ్ చేసి రిమైనింగ్ వాల్యూస్ ఇస్తది. ఈ బోత్‌లో ఏముంది 4 అనేది కామన్ ఉంది. సో, దాన్ని రిమూవ్ చేసి 1, 2, 3 అని ఇచ్చింది. సో, ఇప్పుడు మనం ప్రింట్ S2 వాల్యూ చేస్తే ఎగ్జిస్టింగ్ వాల్యూసే ఉంటాయి. ప్రింట్ S2 చేస్తే సో, ఎగ్జిస్టింగ్ వాల్యూస్ ఉంటాయి. ఓన్లీ S1లో ఉన్న వాల్యూస్ మాత్రమే డిలీట్ చేస్తది కామన్ వాల్యూస్. S2లో ఉన్న వాల్యూస్‌ని డిలీట్ చేయదనమాట. సో, ఈ విధంగా డిఫరెన్స్ అప్డేట్ అనేది వర్క్ అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. విల్ మీట్ ఆన్ టుమారో ఫర్ నెక్స్ట్ క్లాస్. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ click on bell link for more existing videos.